కృష్ణ. సో ఇవాళ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అంటే మీ లైఫ్ లో లవ్ మ్యారేజ్ అవుతుందా అరేంజ్ మ్యారేజ్ అవుతుందా ఇదే తెలుసుకుందాం. సో 80% ఛాన్సెస్ మనకు దీని యాక్చువల్ త్రూ అర్థమవుతాయి. సో ఇలా లవ్ మ్యారేజ్ కి ఇలా అరేంజ్ మ్యారేజ్ కి ఇలా లవ్ మ్యారేజ్ కి మనకు కావాలి అంటే లవ్ మ్యారేజ్ కి ఫిఫ్త్ హౌస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫిఫ్త్ హౌస్ ఇస్ హౌస్ ఆఫ్ రొమాన్స్ అంటాం మెయిన్లీ. అండ్ ఫిఫ్త్ హౌస్ లో ఎవరు వీనస్ అండ్ రావు ఆస్పెక్ట్ ఉంటే ఇంకా స్ట్రాంగ్ ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి. సో ఫిఫ్త్ హౌస్ లో రావు ఉన్నా లేకుంటే వీనస్ ఉన్నా మనకి లైక్ ఛాన్సెస్ ఆఫ్ లవ్ మ్యారేజ్ అనేది చాలా అని చెప్పుకోవచ్చు. ఉండడమే కాదు ఆస్పెక్ట్ లైక్ వీనస్ దాన్ని చూస్తున్నా రావు దాన్ని చూస్తున్నా సో బలమైన పెరుగుతుంది మెయిన్ గా. అండ్ సెవెంత్ లార్డ్ ఫిఫ్త్ లార్డ్ తో కంజక్షన్ ఉన్న ఫిఫ్త్ లార్డ్ సెవెంత్ లార్డ్ తో ఉన్న ఇది అనేది ఛాన్సెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో అది అరేంజ్ మ్యారేజ్ ఎలా అంటే అరేంజ్ మ్యారేజ్ కి ఫిఫ్త్ హౌస్ అనేది వీక్ ఉండడం కానీ సెవెంత్ హౌస్ ని జూపిటర్ ఆస్పెక్ట్ చేయడం కానీ జూపిటర్ ఉండడం కానీ సో సెవెంత్ అండ్ సెకండ్ లార్డ్ చాలా స్ట్రాంగ్ ఉండడం కానీ ఫిఫ్త్ లార్డ్ వీక్ ఉండడం కానీ సో దీనివల్ల అరేంజ్ మ్యారేజ్ ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి. ఫ్యామిలీ అప్రూవల్ ఛాన్సెస్ అనేవి. ఇంకోటి ఎట్లా ఉంటాయి లవ్ మ్యారేజ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అంటాం కదా. సో ఇంట్లో ఒప్పించినాక చేసుకోవడం దానికి ఫిఫ్త్ లార్డ్ అండ్ సెవెంత్ లార్డ్ అండ్ సెకండ్ లార్డ్ ఈ త్రీ లార్డ్ స్ట్రాంగ్ ఉంటే మనకి ఛాన్సెస్ అనేది బాగుంటుంది. అండ్ ఫ్యూచర్ లో కూడా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో కొన్నిసార్లు ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకున్నాక డైవర్స్ రేట్స్ పెరుగుతాయి. రీజన్ ఏంటి అంటే ప్రెసెంట్ గా లైక్ వాళ్ళ హోరోస్కోప్స్ మ్యాచ్ కాకపోవడం కానీ ఫిఫ్త్ హౌస్ సెవెంత్ లార్డ్ బాగున్నప్పటికీ లైక్ ఒకళ్ళు చాట్ల వీక్ ఉండడం ఒకళ్ళు చాట్ల స్ట్రాంగ్ ఉండడం అదొక రీజన్ ఉంటుంది. అండ్ అదే కాదు మన దశ అది శుక్ర దశ గానీ సెవెంత్ హౌస్ లార్డ్ దశ గానీ రావు దశ గానీ ఫిఫ్త్ హౌస్ దశ సో ఇది నడిస్తే మనకు ఆ టైంలో ఛాన్సెస్ అనేవి పెరుగుతాయండి మ్యారేజ్ ఛాన్సెస్ లవ్ మ్యారేజ్ ఛాన్సెస్ అనేవి ఎక్కువ. థ్యాంక్ యూ.